ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విడుదల సమయం అనేటువంటి ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క ప్రార్థన సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. బెరాకా బ్లెస్సింగ్ సెంటర్ అనేటువంటి మా పరిచర్యల ద్వారా అనేక మంది దీవించబడుతూ ఉండడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి చోట చాలా స్థలాల్లో మా యొక్క బెరాకా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరిని ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని, సంఘాన్ని సంపూర్ణమైన సర్వసత్యంలోకి నడిపించాలనేదే మా ధ్యేయం. ఆ ధ్యేయంతో దేవుని యొక్క సన్నిధిలో మేము కొనసాగుతూ ఉన్నాం. మీ ప్రార్థన సహాయం అందించండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన అవసరతలున్నా కూడా మీరు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. అనేక మందికి పరిచయం చేయండి. దేవుని ద్వారా దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని విని ఆశీర్వదించబడండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విడుదల సమయం అనేటువంటి ఈ మా కార్యక్రమానికి మీ అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. విడుదల సమయం ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? మరొకసారి మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి ప్రార్థనలు బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రోత్సాహము చాలా గొప్పది. ఎందుకంటే మీలో చాలామంది మా యొక్క విడుదల సమయం కార్యక్రమాన్ని వీక్షించి మీలో దేవుడు చేసినటువంటి మేలులు అద్భుతాలన్నీ కూడా మాతో షేర్ చేసుకుంటున్నందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా మీకు ఎవరికైనా ఎలాంటి ప్రార్థనలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము వర్తమానంలోకి వెళ్లే ముందు మా యొక్క పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో అండమాన్కి వెళ్ళి దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చారు. అక్కడ అనేక గ్రామాలు తిరిగి చాలా విస్తారమైన పరిచర్యను జరిగించాము. ఆ యొక్క పరిచర్య అంతటిని దేవుడు ఆశీర్వదించేటట్లుగా అనేక మందిని ఆ స్థలంలో రక్షించేటట్లుగా మీరు ప్రార్థన చేయండి మా పరిచర్యల కొరకు. ఎందుకంటే రాబోయే దినాల్లో ఇంకా అనేక చోట్లకు, అనేక స్థలాలకు, అనేక పట్టణాలకు, గ్రామాలకు, అనేకమైన రాష్ట్రాలకు వెళ్ళి దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలని చెప్పి ఆశతో ఉన్నాము. ఖచ్చితంగా మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయాలని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు వర్తమానంలోకి వెళ్దామా? మీరందరూ క్షేమంగా ఉన్నారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఒక చిన్న వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నారు. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దైవమా. ఈ యొక్క అయా సాయంకాల సమయంలో ప్రభా నీకు స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలను దర్శించడానికి అయ్యా వారి మధ్యన మరొకసారి నిలబడడానికి మీరు నాకు ఇచ్చిన ఈ మంచి ప్లాట్ఫామ్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ దినం చెప్పబడుతున్నటువంటి వర్తమానం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఏది అవసరమో అది మాత్రమే నీ బిడ్డలతో మీరు మాట్లాడమని అయ్యా నీ సన్నిధిలో హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను. అయ్యా నన్ను ఒకసారి మీరు మరుగుపరచండి, నీ చిత్తాన్ని బయలుపరచండి, నన్ను వాడుకోండి. మహిమ ఘనత మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య నిమిత్తము ఒకసారి కీర్తనల గ్రంథములో నుంచి ఒక చిన్న మాటని చదువుకుందాము. చూడండి, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా ఉంది. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా ఉంది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని చెప్పి భక్తులైనటువంటి కీర్తనకర్త ఈ స్థలంలో ఈ యొక్క లేఖనంలోంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క భక్తుని ద్వారా దేవుడు చాలా స్పష్టమైనటువంటి రీతిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన యేసయ్య గురించి ఆయన చాలా మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమనంటే మన యేసయ్య ప్రార్థన ఆలకించేవాడు. యేసుప్రభువు వారు ప్రార్థన ఆలకించేవాడుగా ఈ లేఖంలో ఈ యొక్క లేఖనంలో మనకి కనబడతా ఉంది. ఎందుకంటే ప్రియమైన దైవజనమా, ఈ దినాల్లో మనము చూస్తున్నట్లయితే దేవుని యొక్క మాటను, లేకపోతే మనము చేసే ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది అనేటువంటి ఆంక్ష చాలా మందిలో ఉండట్లేదు. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది వారి యొక్క జీవితాల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో వారు చేసేటువంటి ఆ యొక్క మొరలు వినేవారు లేక, లేకపోతే వారి యొక్క ఆక్రందన వినేవారు లేక, వారి యొక్క ప్రార్థనలు వినేవారు లేక, వారి
వారి యొక్క గోడు వినేవారు లేక ఎంతోమంది మా యొక్క బాధను ఎవరు వింటారు, మా యొక్క కన్నీళ్ళని ఎవరు తుడుస్తారు, లేకపోతే మా యొక్క కష్టాన్ని ఎవరు చూస్తారు, మాకెవరు సహాయం చేస్తారు, మా మాటను వినేవాళ్ళు ఎవరు, మా యొక్క గోడు వినేవాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పి చాలామంది ఈ లోకంలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవజనమ. ఎందుకంటే వారి యొక్క కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితులు, కుటుంబాల్లో సంతోషం లేని పరిస్థితులు, కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు, భార్యాభర్తల మధ్యన అసమాధానము, పిల్ల తల్లుల మధ్యన అసమాధానము, కోడళ్ళు అత్తగారుల మధ్యలో అసమాధానము, కొడుకు తండ్రి మధ్యలో అసమాధానము, ఎక్కడ చూసినటువంటి అసమాధానము కలిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవజనమ. ఎందుకంటే ఒకరికి ఒకరు ఏ మాత్రము కూడా సమాధానం లేని వారుగా ఈ లోకంలో ఉంటా ఉన్నారు. చాలా కుటుంబాలలో ఇదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవ్వరు వారి యొక్క ప్రార్థన లేకపోతే వారి యొక్క మొర్ర లేకపోతే వారి యొక్క పరిస్థితి, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క వేదన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరి బాధలు ఎవరు తీసేటువంటి రోజులు కాదివి, ఎవరి సమస్యలు వినేటువంటి రోజులు కాదివి, ఎవరు కూడా ఎవరి సమస్యలను పట్టించుకునే వారిగా లేరు. ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది ప్రియమైన దేవజనమ. అందుకనే దేవుడు అంటాడు కదా దేవుని యొక్క వాక్యంలో, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది ప్రియమైన దేవజనమ. ఈ లోకంలో ఎవ్వరు కూడా నమ్మదగిన వారిగా లేరు. మనకి యొక్క ప్రార్థన లేకపోతే మన యొక్క గోడు, మన యొక్క సమస్యలు వినేవారు ఎవ్వరు కూడా లేరు ప్రియమైన వారులేరా. దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభు ఒక్కడే ప్రార్థన ఆలకించేవాడుగా దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క వాక్యములు మనం చూసినట్లయితే ఈ వాక్యం మనకి చాలా ఆదరణగా ఉంటుంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో లేదా ఈ సాయంకాల సమయంలో ఒకవేళ ఈ వాక్యం వింటా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఏదైనా సమస్యతో ఉన్నట్లయితే, లేకపోతే నా బాధను ఎవరికి చెప్పుకోవాలా అనేటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క విడుదల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ప్రార్థన నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, లేకపోతే నీ మొర్ర నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదిగో నీ యొక్క ఆక్రందన నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, నీ యొక్క అంగలార్పణ నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, నీ కన్నీరు నేను చూస్తా ఉన్నాను చెప్పి నా యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవజనమా. ఒకసారి ఆలోచించేద్దామా దేవుని యొక్క సన్నిధిలో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే మన దేవునికి ఆయన మనల్ని చూస్తూ ఉండడానికి ఆయనకు కన్నులు ఉన్నాయి. ఆయన యొక్క కన్నుల ద్వారా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన చెవుల ద్వారా మనకి ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆయన యొక్క నోటి ద్వారా మనకి జవాబు ఇస్తా ఉన్నాడు. నేను మొర్రపెట్టు దినమున నువ్వు నిశ్చయముగా ఉత్తరం ఇస్తావని భక్తుని దావీదు చెప్తా ఉన్నాడు. నువ్వు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడిగా ఉన్నాడు అని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ లేఖనంలో మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఆయన ఎలాంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు? ఆయన గొప్పవారి ప్రార్థన ఆలకిస్తాడా, లేకపోతే ధనమున్న వారి ప్రార్థన ఆలకిస్తాడా, లేకపోతే భక్తుల ప్రార్థన ఆలకిస్తాడా, లేకపోతే ఆ గొప్ప గొప్ప ప్రవక్తల ప్రార్థన ఆలకిస్తాడా? ఆయన అసలు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు? ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? బైబిల్ గ్రంథంలో ఎవరు ప్రార్థన ఆలకించాడు అనేటువంటి విషయాలు, కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 102వ దావీదు కీర్తన 17వ వచనంలో ఈ విధంగా ఉంది. 102వ దావీదు కీర్తన 17వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు చెవియొగ్గి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంటే ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన కూడా ఆలకిస్తాడటండి. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారండి దీనుల యొక్క మాట వినేటువంటి సహోదరులే లేరు ఈ దినాల్లో మనం చూసినట్లయితే. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక పేదవాడు మాట్లాడలేని పరిస్థితి, ఒక ధనమున్న వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో డబ్బులు లేని వాళ్ళు లేకపోతే ధనము లేని వారు వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి. అంతేకాదు ఈ లోకంలో ఒక పెద్ద దైవజనుడి దగ్గరికి చిన్న దైవజనుడు వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి, ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్ళి కేవలం వాళ్ళ విశ్వాసి కూడా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో కలవలేని పరిస్థితిలో ఈ దినాల్లో మనం ఉన్నాం. ప్రియమైన దైవజనమా, మనము చూసినట్లయితే చాలా
చాలా అద్భుతకరమైనటువంటి మాటను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 102వ దావీదు కీర్తన 17వ వచనంలో ఆయన దిక్కులేని ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడట? దిక్కులేని దరిద్రుల ప్రార్థన కూడా ఆలకించే దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవజనమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో నువ్వు అందరి చేత నిరాకరింపబడిన వాడుగా, దిక్కులేని వాడుగా, లేకపోతే ధనము లేనివాడుగా, ఐశ్వర్యం లేనివాడుగా, లేకపోతే ఇల్లు వాకులు లేనివాడుగా, లేకపోతే బంధువులు లేనివాడిగా, ఒంటరిగా నీవు ఎవరివైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నా యేసయ్య నీవు ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి, నా దేవుడిని ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థన వైపే ఆయన చెవి యొగ్గి ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవజనమా, ఈరోజు మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీవెవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా యేసయ్య నీవెంత దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా నా యేసయ్య నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వే ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, నువ్వేమి కావాలని ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, లేకపోతే నువ్వు ఏ దీన స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, లేకపోతే నువ్వు ఏ అనారోగ్యంతో ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, ఒకవేళ నువ్వు ఏ హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, లేకపోతే నువ్వు ఏ మరణ పడక మీద ఉండి ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నా యేసయ్య నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవుడు ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా, ఆయన ప్రార్థన వినేవాడుగా, ఆయన ప్రార్థనకి జవాబిచ్చేవాడుగా ఉన్నాడు ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ఒకసారి నువ్వే పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా యేసయ్య నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. నా యేసయ్య నీ ప్రార్థనకి ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా యేసయ్య నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది దిక్కులేని వారిని దేవుడు ఆదరించాడు. ఎంతోమంది దిక్కులేని వారి ప్రార్థన దేవుడు అంగీకరించారు. దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన నిరాకరింపకుండా వారి ప్రార్థనల వైపు చెవి యొగ్గిన దేవుడిగా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎందుకంటే బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పడి ఉంటాడు. ఎవ్వరూ అతన్ని పట్టించుకోలేరు, ఎవ్వరూ అతని యొద్దకు రాలేదు, ఎవ్వరూ అతనికి సహాయం చేయలేదు, ఎవ్వరూ కూడా అతన్ని కనీసము ఒక్కరోజు కూడా అతనికి సహాయం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. 38 సంవత్సరాల నుంచి అదే దీన పరిస్థితిలో ఉన్నాడు, అదే దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు. చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి యొద్దకు యేసయ్య వచ్చి అతను స్వస్థపడాలనే కోరికతో ఉన్నాడని విశ్వసించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతనికి విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతకరంగా అతన్ని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దైవజనమా, ఈరోజు నువ్వు ఏ దీనస్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించేద్దాం. అరణ్యంలో ఉన్నటువంటి హాగరు దిక్కులేని పరిస్థితిలో ఉంది, తృణీకరించబడిన పరిస్థితిలో ఉంది, త్రోసివేయబడిన పరిస్థితిలో ఉంది, ఎన్నిక లేని పరిస్థితిలో ఉంది, దిక్కులేని దరిద్రురాలుగా ఇప్పుడు ఆ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క అరణ్య రోదన చేస్తున్నటువంటి హాగరు ప్రార్థన ఆలకించాడు యేసయ్య. కాబట్టి ప్రియమైన దైవజనమా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు దిక్కులేని స్థితిలో ఉన్నావా, దీన స్థితిలో ఉన్నావా, ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చే దేవుడు. మీలో చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, దేవుడు నా ప్రార్థన వినడేమో, నేను దిక్కులేని దాన్ని, లేకపోతే దీన దరిద్రులని, ఇదిగో చెట్టు కింద ఉన్నాను, లేకపోతే ఇదిగో తల్లిదండ్రులు లేని దానిగా ఉన్నాను, ఇదిగో బంధువులు లేని దానిగా, స్నేహితులు లేని దానిగా ఉన్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకించడేమో అని ఒకవేళ అనుకుంటావన్నావేమో ప్రియమైన బిడ్డ. యేసయ్య నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీ కన్నీటిని తుడవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరి ప్రార్థన ఆలకిస్తాడో తెలుసా ప్రియమైన దైవజనమా? ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, యబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం, చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ యొక్క యబ్బేజునంట తన తల్లి వేదన పడి కనినట్లుగా మనము ఆ యొక్క 5వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. ఈ యొక్క వేదన పడి కనినటువంటి ఈ యొక్క వ్యక్తిని మేబీ అందరూ తృణీకరించి ఉండొచ్చు. అతని ద్వారా ఆ యొక్క కుటుంబానికి వేదన కలిగి ఉండొచ్చు. అతను పుట్టడం ద్వారా చాలామంది, కొంతమంది పుట్టడం ద్వారా కుటుంబానికి శని కలిగిందని, లేకపోతే కొంతమంది పుట్టడం ద్వారా కుటుంబంలో మరణాలు వచ్చాయని, కొంతమంది పుట్టడం ద్వారా ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి
చెప్పి కొంతమందిని తృణీకరించేవారిగా, కొంతమందిని ఎన్నికలేని వారిగా, ఎందుకు పనికిరాని వారిగా కొంతమందిని చూస్తూ ఉంటారు. వారికి పుట్టుక మంచిది కాదని, లేకపోతే వారికి జన్మించడం ద్వారా కీడు కలిగిందని, లేకపోతే అలా జరిగిందని ఇలా జరిగిందని కొంతమంది అలాంటి వేదనలో ఉంటారు. అలాంటి వాడే ఈ యొక్క యెబ్బేజు కూడా. ప్రియమైన దైవజనమ, కానీ అతను ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అయ్యా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలోంచి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేస్తాడట. ప్రియమైన దైవజనమా, ఎందుకంటే ఈ లోకం మనల్ని ఎన్నిక చేయకపోవచ్చు, మన కుటుంబం మనల్ని ఎన్నిక చేయకపోవచ్చు, మన కుటుంబము మనమంటే లెక్క లేకుండా ఉండుండొచ్చు, లేకపోతే మన కుటుంబంలో మన మీద అనేక నిందల అవమానములు ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడా మనము చేసే ప్రార్థన, ఇదిగో తృణీకరించబడినటువంటి ఈ యొక్క యెబ్బేజు ప్రార్థన, ఇదిగో వేదన పుత్రుడు అనేటువంటి ఒక నామకరణం ఉంది అతనికి. యెబ్బేజు అంటే వేదన పుత్రుడు అని. అలాంటి వేదన కలిగించేటువంటి ఆ వ్యక్తి చేసినటువంటి ప్రార్థన కూడా ఆ కుటుంబానికి అతని ద్వారా ఎంతో వేదన కలిగి ఉండొచ్చు. ఆ కుటుంబానికి వేదన కలిగి చేసినట్టు ఆ కుమారుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ. ప్రియమైన దైవజన, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన యవ్వన బిడ్డ, ఈరోజు నీవు కూడా ఒకవేళ నీ తల్లిదండ్రులకు వేదన కలుగ చేస్తూ ఉన్నావేమో, నీ కుటుంబానికి వేదన కలుగ చేస్తూ ఉన్నావేమో, నిన్న కన్నా నీ తల్లికి వేదన కలుగ చేసే బిడ్డగా ఉన్నావేమో, వేదన కలుగ చేసే కుమార్తెగా ఉన్నావేమో, కుమారుడిగా ఉన్నావేమో, నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ యొక్క అన్నదమ్ములు, లేకపోతే నీ యొక్క స్నేహితులు, లేకపోతే నీవు సమాజానికి వేదన కలిగి చేసే పరిస్థితుల్లో ఇదిగో నీ యొక్క జీవితము అస్తవ్యస్తంగా ఉందేమో. ఒకవేళ నీ ప్రార్థన కూడా నా యేసయ్య వింటాడు. ప్రైజ్ హల్లెలూయా. మనం ఈ మధ్యన ఒక వీడియో చూస్తూ ఉన్నాము కదా, యూట్యూబ్లో నేను చూశాను. కృషి పాలైనటువంటి ఒక యవ్వని బిడ్డ, ఒక మంచి క్రైస్తవ బిడ్డే అతను, దేవుని నమ్మినటువంటి వ్యక్తి ఒకప్పుడు. కానీ అతను దేవుని తృణీకరించి దేవుని మీద అసహ్యంగా, క్రైస్తవుల మీద అసహ్యంగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఒకరోజు దర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటావన్నాడు. ఒకవేళ ఈరోజు సమాజానికి నువ్వు వేదన కలిగించేటువంటి బిడ్డగా ఉన్నావేమో, లేకపోతే నీ సంఘానికి వేదన కలిగించే బిడ్డగా ఉన్నావేమో, నీ కుటుంబానికి వేదన కలిగించే బిడ్డగా ఉన్నావేమో. ఎంతోమంది తల్లిదండ్రులు వారికి బిడ్డలను బట్టి వేదన పడతా ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యం చూసేటువంటి ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నీవు కూడా ఒకవేళ నీ బిడ్డ గురించి నువ్వు వేదన పడతా ఉన్నావేమో, ఖచ్చితంగా ఆ కృషి పాలని దర్శించినట్లుగా దేవుడు ఖచ్చితంగా మీ బిడ్డలను కూడా మరలా దర్శిస్తాడు. ఒకళ్ళు నీకు వ్యతిరేకంగానో, సమాజానికి వ్యతిరేకంగానో, లేకపోతే సంఘానికి వ్యతిరేకంగానో ఒకళ్ళు నీ బిడ్డలు నీకు విరోధంగా పని చేస్తూ ఉన్నారేమో, క్రియ చేస్తూ ఉన్నారేమో, అపవాది వారిని అలాగా ఇదిగో వారిని తిప్పుతా ఉన్నారేమో, లోకములో వేదన కలిగించేటువంటి బిడ్డలుగా ఉన్నారేమో. నా యేసయ్య ఒకరోజు వారిని కూడా వాడుకోబోతా ఉన్నాడు. ఇదిగో యెబ్బేజు యొక్క సరిహద్దులు విశాలపరిచినట్లుగా, యెబ్బేజు యొక్క ప్రార్థన ఆలకించి అతని యొక్క సరిహద్దులు విశాలపరిచినట్లుగా దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు మీ బిడ్డలను కూడా వాడుకోబోతా ఉన్నాడు. ఇక కృషి పాలనేటువంటి ఆ యొక్క యవ్వన బిడ్డను కూడా ఖచ్చితంగా దేవుడు రాబోతున్న దినాల్లో ఉన్నతమైన రీతిలో వాడుకోబోతా ఉన్నాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలిగిన గాక. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరా, ఈ యొక్క రాత్రికి అలస్యముల యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇదిగో ఒకవేళ వేదన కలుగ చేసినటువంటి పుత్రుడిగా తృణీకరించబడి ఉన్నట్లయితే ప్రియమైన యవ్వన బిడ్డ, ఈరోజు నీవు చేసే ప్రార్థన యేసయ్య వింటా ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా యేసయ్య ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ఆలకించే దేవుడుగా ఉన్నాడు. నా దేవుడు, దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. అంటరాని వాడిగా ఉన్నాడు ఈ యొక్క కుష్ఠరోగి. ఆ కాలంలో మనము చూసినట్లయితే కుష్ఠరోగులు పాళెము వెలుపల ఉండేవారు, ఊరి వెలుపల ఉండేవారు. వారి లోపలికి రావడానికి అవకాశం లేదు. ఆ యొక్క కుష్ఠరోగులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందరి చేత వాళ్ళు అంటరాని వారిగా పేరొందినటువంటి ఆ ప్రజలు. అతనంటే ఎవరికి ఇష్టం లేదు. మేబీ భార్య బిడ్డలు కూడా ఒకవేళ అతన్ని విడిచిపెట్టి తృణీకరించి ఉండొచ్చు. కానీ అతను ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు కదా, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటా ఉన్నాడు. అంటే ఎవరికి ఇష్టం లేదని కదా, అతనంటే ఎవరికి ఇష్టం లేదు కదా. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీవు కూడా ఈరోజు కుష్ఠరోగం అనేటువంటి పాపముతో ఒకవేళ నీవు కూడా ఈ లోకానికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నావేమో, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నావేమో. ఇదిగో ఒకరోజు సౌలు కూడా ఈ లోకములో దేవునికి ఎంతో విరోధంగా జీవించాడు. సౌలు ఒకరోజు దేవుని చేత పట్టబడ్డాడు. పాపం అనేటువంటి బంధకాలతో చాలామంది బంధించబడి
దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ, దేవునికి విరోధంగా క్రియ జరిగిస్తూ, దేవునికి విరోధముగా మాట్లాడుతూ పాపం అనే రొచ్చులో బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. పాపం అనే కుష్ఠరోగముతో బతుకుతూ ఉన్నారు చాలామంది. ఇదిగో ఆ యొక్క పాపముతో ఉన్నవారు ఎవరికి ఇష్టం ఉండరు. అంతేకాదు కదా, దేవునికి కూడా వారు చాలా దూరంగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి కానీ నువ్వు రాగలిగితే నీకు ఎంత కుష్ఠరోగం ఉన్నా, నీ శరీరం అంత కుష్ఠరోగముతో ఉన్నా, నీ శరీరం అంత కుష్ఠరోగంతో కుళ్ళిపోయినా కూడా నా యేసయ్య చేర్చుకుంటాడు. కానీ నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మొర్ర పెట్టగలిగితే, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అడగగలిగితే, ఆయన దగ్గరికి వచ్చి విధేయత చూపించగలిగితే, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మోకరించగలిగితే, నువ్వెంత పాపివైనా సరే నా యేసయ్య ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లచుచున్నాడు ప్రభువైన యేసు పరిశుద్ధ స్థలమునకు, ఎంత పాపివైనా ప్రేమించినాడు నీ జీవితమును, ఏ భేదమును లేదు. వేగమే రండి నీవు. హల్లెలూయా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, ఆయన ప్రతి ఒక్కరిని కూడా బూదిగంత నివాసులారా నా యొద్దకు వచ్చి రక్షణ పొందండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఈ కుష్ఠరోగి వలె నీవు కూడా ఎవ్వరికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఉన్నావేమో, నీవు పాపముతో నీవు ఒకవేళ పట్టబడి ఉన్నావేమో, పాపము చేత బంధించబడి ఉన్నావేమో, వ్యభిచారముతో బంధించబడి ఉన్నావేమో, దొంగతనముతో బంధించబడి ఉన్నావేమో, మోసపు క్రియలతో బంధించబడి ఉన్నావేమో, త్రాగుడి వ్యసనముతో బంధించబడి ఉన్నావేమో, లేకపోతే రకరకాలైనటువంటి దురాలోచనలతో బంధించబడి ఉన్నావేమో, అసహ్యమైన ఆలోచనలతో బంధించబడి ఉన్నావేమో, ఇదిగో జారత్వంతో బంధించబడి ఉన్నావేమో. ప్రియమైన బిడ్డ, ఈరోజు నువ్వు దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాగలవా? దాన్ని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి రాగలవా? ఒకవేళ నువ్వు విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వస్తే, ఒకరోజు ఆ యొక్క సమరయ స్త్రీ ఆ యొక్క బావి దగ్గరకు వచ్చి యేసయ్యను దర్శించినప్పుడు తన యొక్క పాప జీవితం అంతా దేవుడు తొలగించాడు కదా, తను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చాడు కదా. పాపమంతా విడిచిపెట్టినటువంటి ఆ స్త్రీ నూతనమైన వ్యక్తిగా మార్చబడి ఒక గొప్ప సువార్థికురాలిగా మార్చబడింది కదా. ప్రియమైన సహోదరుడా, నీవు కూడా ఈరోజు నువ్వు ఏ పాపమనే కుష్ఠరోగంతో ఉన్నప్పటికీ కూడా యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపముతో ఉన్నాను, నేను ఈ కుష్ఠముతో ఉన్నాను, పాపమనే కుష్ఠరోగముతో ఉన్నాను, ఇదిగో రకరకాలైనటువంటి పాపాలతో నింపబడిపోయి ఉన్నాను, దయచేసి నేను ఎవరికి ఇష్టం లేదయ్యా, సమాజంలో నేను అందరి చేత వెలివేయబడి ఉన్నాను ప్రభా, నన్ను క్షమించండి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు దేవుని దగ్గర అడగగలిగితే, నా యేసయ్య ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఓకేనా? ఈరోజు నీవు కుష్ఠముతో ఉన్నప్పటికీ కూడా, పాపముతో ఉన్నప్పటికీ కూడా నా యేసయ్య నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనానికైనా మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఒక కనాను స్త్రీ, ఆమె ఒక అన్యురాలు. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 15:22లో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 15:22, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇదిగో ఆ కుష్ఠరోగి ప్రార్థన ఆలకించి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి ఆ వ్యక్తితో మాట్లాడి అతన్ని బాగు చేసి స్వస్థపరిచి ముట్టి అతన్ని స్వస్థపరిచి ఇంటికి పంపించారు. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే, ఈమె కనాను స్త్రీ తన కుమార్తెకి దయ్యం పట్టి చాలా బాధపడతా ఉంది. ఆమె చాలాసేపు దేవుని బ్రతిమలాడుతూ ఉంది, అయ్యా అయ్యా నన్ను కనికరించండి, దావీదు కుమారుడా నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతుంది, నన్ను కనికరించమని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క అన్యురాలు కేకలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంది. నా యేసయ్య ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కొద్ది సమయము ఆమె యొద్ద కేకలు వినకపోయినప్పటికీ కూడా ఆమెను పరీక్షించి ఆమెకి విశ్వాసం గట్టిదని తెలుసుకుని, అమ్మా నీ విశ్వాసం గొప్పదే అని చెప్పి దేవుడు ఆమె యొక్క కుమార్తెను ముట్టి బాగు చేసినట్లుగా ఆ యొక్క కుమార్తెకు స్వస్థత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజు ఒకవేళ నువ్వు అన్యుడివేమో, ఒకవేళ దేవుడు అంటే ఎరగని వ్యక్తివేమో, దేవుణ్ణి తెలియని వ్యక్తివేమో, యేసుప్రభు అంటే ఇంతవరకు ఒకవేళ యేసుప్రభు మాటని వినలేదేమో, యేసుప్రభు వార్త వినలేదేమో, యేసుప్రభు నామమే ఇంతవరకు నీకు తెలియదేమో, ఒకవేళ నువ్వు లోక సంబంధమైనటువంటి రకరకాలైనటువంటి అనేకమైనటువంటి ఆచార వ్యవహారాలను నువ్వు నింపబడిపోయి ఉన్నావేమో,
నిజమైన దేవుడిని ఎరిగిన వ్యక్తిగా ఉన్నావేమో. అయితే ఈరోజు సర్వలోకానికి ప్రకటించబడినటువంటి ఈ యొక్క సువార్తను విని ఒకవేళ యేసుప్రభు నిజమైన దేవుడిని విశ్వసించి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలిగితే, మోకరించి కన్నీళ్లతో నువ్వు ఏ వ్యాధితో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఎట్లాంటి పరిస్థితి అయినా సరే, ఒకవేళ మరణాపాయంలో ఉన్నా, ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, నా యేసయ్య నువ్వు అన్యుడవైనా అన్యురాలువైనా నువ్వెవ్వరైనా సరే నా యేసయ్య నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి సర్వ శరీరులు ఆయన ఎదుకు వస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దైవజనమా, అన్యుల ప్రార్థన కూడా దేవుడు ఆలకించే దేవుడిగా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అధికారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వర్లారా, మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులు యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతుల్లో ఉంచవలెనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ప్రియమైన దైవజనమా, ఒక అధికారి వచ్చి, చూసారా, యాయీర్ అని ఒక అధికారి వచ్చి తన కుమార్తెకు బాలేదని ఇక్కడ అతను ఆ దేవుని దగ్గరికి వచ్చి మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నా కుమార్తె బహు తీవ్రమైన బాధతో ఉంది, ఎందుకు తన మరణాపాయంలో ఉంది, దయచేసి ఆమెను బాగు చేయి. చూసారండి, గొప్ప అధికారి. ఈ దినాలు అధికారుల యొక్క ప్రార్థన, అధికారులు కూడా ప్రార్థించవలసిన అవసరత ఉంది. ఖచ్చితంగా నేను అధికారిని కదా, నేను ప్రార్థన చేయను, అందరూ నాకే ప్రార్థన చేయాలంటే కుదరదు. ఖచ్చితంగా అధికారులు కూడా ప్రార్థన చేయాలి. ప్రతి వారి యొక్క అధికారము కింద, ప్రతి ఒక్క అధికారము కూడా దేవుని కిందనే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దైవజనమా, అంత మాత్రమే కాదు, ఇంకా మనము చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ లాజరు చనిపోయి తన యొక్క అక్క చెల్లెలు ఎంతో వేదనతో ఉన్నారు. వాళ్ళు వేదనతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఆ లాజర్ని లేపినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దైవజనమా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది దేవుని దగ్గరకు వచ్చి వారు ప్రార్థన చేసి వెంటనే వారు జవాబు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకనే భక్తుని దావీదు అంటూ ఉంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు వస్తారని చెప్పి. ఈరోజు సర్వలోకంలో ఉన్న ప్రజలు, వారు ఏ కులం వారైనా, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ వంశం వారైనా, ఇదిగో ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా యేసయ్య దగ్గర ప్రార్థన చేసినప్పుడు వారికి ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క విడుదల సమయం కార్యక్రమంలో ఒకవేళ నీవు ఏ స్థలంలో ఉండి ఈ యొక్క వాక్యం వింటా ఉన్నావో నాకు తెలీదు, నువ్వు ఏ పరిస్థితిలో ఉండి వింటా ఉన్నావో నాకు తెలీదు. ఇదిగో నీవు దేని గురించి ప్రార్థన చేసినా నా యేసయ్య నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ప్రార్థన చెయ్యి, దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు నువ్వే సమస్యతో ఉన్నావో నాకు తెలీదు, నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్క నిమిషం నువ్వు కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని యొక్క వర్తమానాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వ శరీరులు కూడా అయ్యా నీ యొద్దకు రావడానికి కారణము నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని ఇంతవరకు మీరు మాకు తెలియజేస్తున్నారు ప్రభా. అయ్యా, ఇదిగో నువ్వు ప్రార్థన ఆలకించేవాడవుగా ఉన్నాయా, ఎంతోమంది ప్రార్థన ఆలకించేవనైనా నీకు స్తోత్రాలు. అయ్యా, ఇంతవరకు అనేక విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నారు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకించిన దేవుడువు, అన్యుల ప్రార్థన ఆలకించిన దేవుడువు, తృణీకరించబడిన వారి ప్రార్థన ఆలకించిన దేవుడువు, అయ్యా అంటరాని వారి ప్రార్థన ఆలకించిన దేవుడువు, అధికారుల ప్రార్థన ఆలకించిన దేవుడవు. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడవు. యేసయ్యా, ఈ దినమునైనా ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతేనైనా అయ్యా వారి యొక్క ప్రార్థనని వినాలని కోరుకుంటా ఉన్నారు. వారు ఏ కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏ సమస్యతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు నామములో వారికి సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగునిగాకనే ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వారికి ప్రార్థన ఆలకించి అంగీకరించండి. వారి నిమిత్తం నీ సన్నిధిలో చేసిన విజ్ఞాపన ఆలకించి అంగీకరించండి. ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగు చేయండి, విడుదల కలుగు చేయండి. ప్రతి కుటుంబంలో సమాధానము, నెమ్మది కలుగు చేయండి. నీ నామానికి మహిమకరంగా ఒక్కొక్క బిడ్డను కూడా నిరాకడ కొరకు సిద్ధపరచండి. మహిమ ఘనత మీరే పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.